సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. మరింత సమాచారం ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య నిన్న నుంచే ప్రారంభమైంది. అయితే ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నిన్న నుంచే ప్రారంభమైనటువంటి ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రేపటి నుంచి విద్యార్థులకు హాలిడేస్ ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళ సొంతూళ్లకు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ సొంతూళ్లకు బయలుదేరారు. అట్లాగే అయితే ఇప్పుడు నిన్న నుంచి ప్రారంభమైనటువంటి సంఖ్య ఈరోజు పెరిగింది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వద్ద చూడొచ్చు. ఎల్బీ నగర్ వద్ద ఇటు ఆంధ్రాకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువగా ఆంధ్రాకు వెళ్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణం అవుతుంటారు. అయితే ఎల్బీ నగర్ నుంచి చూస్తే కనుక ఎల్బీ నగర్ నుంచి భారీగా ట్రాఫిక్ అయితే ఉంది. ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6432 బస్సులు నడుపుతుంది. అయితే ఇటు ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బందులు కాకుండా అటు రైల్వేకి సంబంధించి కూడా దాదాపుగా దక్షిణ మధ్య రైల్వే 56 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ఇటు మొత్తంగా చూసినట్టయితే కనుక ఇక్కడ విజయవాడ నుంచి దాదాపుగా 2600 బస్సుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతున్నారు. అయితే వీటికి సంబంధించి పొన్నం ప్రభాకర్ మంత్రి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి అంటే ఫేర్ పెంచకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి మంత్రి ఇప్పటికే రవాణా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా రాచకొండ పోలీసులు ఈరోజు సాయంత్రం నుంచే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి అటు అబ్దుల్లాపూర్ మెట్ వరకు కూడా రోజుకు ఉండేదానికంటే కాస్త ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్లే సమయంలో పంతంగి టోల్గేట్ కానీ బీబీనగర్ టోల్గేట్ కానీ ఇక్కడ ఆ టోల్గేట్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఫాస్ట్ ట్రాక్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసుకోవాలని ఇప్పటికే రాచకొండ సిపి ఎల్బీ సుధీర్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. అట్లాగే ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము రాజమండ్రి వెళ్తున్నాం అండి. బస్ టికెట్స్ ఫేర్స్ ఎట్లా ఉన్నాయి సార్? ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నారా గవర్నమెంట్ ట్రావెల్స్లో వెళ్తున్నారా? మేము గవర్నమెంట్ ట్రావెల్స్లో వెళ్తున్నాను. అఫ్ కోర్స్ కొంచెం తక్కువనే, పర్వాలేదు, బాగానే బస్సులు మాత్రం బాగానే ఉన్నాయి. నో ప్రాబ్లం, దెర్ ఈజ్ నో ఇన్కన్వీనియన్స్ టు పబ్లిక్. ఓకే సార్ మీరు చెప్పండి సార్, ఇక్కడ ఈ ఎల్బీ నగర్ నుంచి ఎక్కువగా వెళ్తుంటారు కదా ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు, సో ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి సార్? ఈ బస్ స్టాండ్లో అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయండి. క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది. బస్సులు కూడా టైంకే వస్తున్నాయి. బస్సులతో పాటు ఇటు క్యాబ్లలో వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వీటికి సంబంధించి ఈ క్యాబ్లలో ఎట్లా ఉంది సార్? రేట్లు పెరిగాయా తగ్గిపోయి? అయితే భయంకరంగా ఉన్నాయండి. మరి 4 times 5 times అలా హెవీ రేట్స్ ఉన్నాయండి. కొంచెం బెటర్ ఆర్టీసీ బస్సెస్. అది ఆర్టీసీ బస్సెస్ కూడా 50% ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. అది తక్కువ వేస్తే బాగుండేది. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇదివరకు ఎంత ఉండేది ఛార్జెస్, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మేము ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నామండి. ఇదివరకు 700 ఉండేది, ఇప్పుడు 2500. అమ్మా ప్రైవేట్ ట్రావెల్స్ కదా, బాగా హై రేట్లు ఉన్నాయి బాగా. సో ఇవి మొత్తంగా ఇటు ప్రయాణికులు చెప్తున్నటువంటి విషయాలు. అయితే రేట్లు కాస్త పెంచారని, రేట్లకు కాస్త ఉపశమనం కలిగిస్తే వాళ్లకు కాస్త ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ట్రావెల్స్కి సంబంధించి కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ప్రభుత్వ వాహనాలు బస్సులు కానీ ఏవైనా కూడా ఇబ్బంది లేకుండా తమకు కాస్త ట్రావెల్స్ ఫేర్ అయితే తగ్గిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఎల్బీ నగర్ వద్ద ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శివరామకృష్ణ.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. మరింత సమాచారం ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, పంతంగి టోల్ ప్లాజా వద్ద తాజా సమాచారం ఏంటి? వినోద్, సంక్రాంతి సందర్భంగా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా జాతీయ రహదారి ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి 65 పైన అయితే వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. రేపు నుంచి కూడా విద్యా సంస్థ అన్నిటి కూడా సెలవు ప్రకటించడంతో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచే కూడా ఈ వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ నుంచి కూడా ఇక్కడ దండుమల్కాపురం వరకు కూడా 6 వరుసల లైన్లు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా చౌటప్పలు, చిట్యాల, సూర్యాపేట మొత్తం కూడా ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వాహనాలన్నీ కూడా కొంత నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ క్రమంగా పెరగడంతో అక్కడ వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కలుగుతున్నాయి. ఈ సంక్రాంతి నేపథ్యంలో ఏపీ ఇక్కడ ఉద్యోగ రీత్యా అదేవిధంగా వ్యాపార రీత్యా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన వారందరూ కూడా ఒక్కసారిగా సొంత ఊళ్ళకి బయలుదేరడంతో ఈ జాతీయ రహదారి పైన అయితే పెద్ద ఎత్తున కూడా వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇటు బస్ స్టాండ్లు, ప్రధాన కోళ్లన్నీ కూడా ఇటు ప్రయాణికులతో సందడిగా మారింది. అదేవిధంగా ఇటు ప్రైవేటు వాహనాలు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు అన్ని కూడా భారీగా రద్దీగా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. వీటితో పాటు సొంత వాహనాలు, కార్లు, అదేవిధంగా బైక్ పైన కూడా వీరి యొక్క లగేజ్ ని పెట్టుకుని కూడా ఈ ప్రయాణికులందరూ కూడా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా కూడా ఈ NH-65 ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన కూడా వాహనాల రద్దీ అయితే భారీగా పెరిగింది. దీంతో పాటు ఇటు హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే పలు జిల్లాలో ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా ఒక్కసారిగా రద్దీ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నార్కెట్పల్లి అద్దంకి హైవే కూడా ఒకసారిగా వాహనాల రద్దీతో కూడా రద్దీగా మారిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే రహదారి కూడా వాహనాల రద్దీ అయితే అధికంగా ఉంది. ఈ వాహనాల రద్దీ అయితే క్రమబద్ధీకరించడానికి పోలీసులు అదేవిధంగా ఈ టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులు అయితే సమీక్ష చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రయాణికులకి ఇటు వాహనదారులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రధాన కూడల్లో కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చౌటప్పల్ ఏరియాలో అయితే ఇక్కడ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అయితే ఒకసారిగా ఇటు వాహనాల రద్దీ అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డు పైకి రావడంతో ఇక చౌటప్పలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చౌటప్పల్ ఏసీపీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిబ్బంది మొత్తం కూడా ఈ ట్రాఫిక్ ని అయితే నియంత్రిస్తున్నారు. వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పుడెప్పుడు వాహనాలు పంపించే విధంగా కూడా తగిన చర్యలు తీసుకున్నారు. ఇటు మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ నుంచి కూడా సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ వాహనాలన్నీ ఒక్కసారిగా రావడంతో ఇది జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల రద్దీతో అయితే భారీగా కూడా వాహనాలు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తం 16 కేసులు అయితే పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే 16 టోల్ బూతులు ఉన్నాయి. ఒక 10 టోల్ బూతుల్ని హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలని ఈ 10 టోల్ బూతుల నుంచి కూడా అనుమతిస్తున్నారు. అదేవిధంగా అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల కోసం 6 టోల్ బూతులను ఓపెన్ చేసి అయితే వాహనాలను కూడా ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా వెళ్లే విధంగా కూడా అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా బార్ కోడ్ స్కాన్ అయ్యే సమయంలో ఫాస్టాగ్ ఏదైనా సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తినా కూడా వెంటనే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మాన్యువల్ రీడింగ్ అదేవిధంగా అక్కడ హ్యాండ్స్ తోటి మిషన్ తీసుకెళ్లి అక్కడ స్కాన్ చేసి వాహనాలు కూడా మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ధన్యవాదాలు ఈశ్వర్.